శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమునందు ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమున ఆ యొక్క ప్రత్యక్ష ముఖారవిందమున నుండి కూడా ఏమి అర్థమవుతుంది, ఏమి వినిపిస్తుంది అంటే గుణాతీతమైనటువంటి వికారాలు మార్పులు చెందనటువంటి సకల ఉపనిషత్తులు కూడా ప్రతిపాదించేటువంటి ఏ జనన మరణ రహితమైనటువంటి ప్రజ్ఞాన స్వరూపమైన ఆత్మతత్వం ఉన్నదో దానిని గురించే తెలియబడుతూ ఉంటుంది. శ్రీ గురుదేవుని యొక్క వాగేంద్రియముల ద్వారా వారు అనుసరించి వచ్చినటువంటి విద్యా విధానం ద్వారా ఆ వారిని ఎవరు ఆశ్రయిస్తారో వారికి తెలుపబడేటువంటిది ఈ నిర్గుణతత్వముతో కూడినటువంటి ప్రజ్ఞాన స్వరూపము, నిర్గుణ నిర్వికారముతో ఉన్నటువంటిది, సకల ఉపనిషత్తులు కూడా తెలియజేసేటువంటిది, వేదాంత సమ్మతమైనది. అంటే చావు పుట్టుకలు నశించినటువంటి ఏ ప్రజ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ యొక్క ఆత్మతత్వాన్ని గురించే తెలియబడుతూ ఉంటుంది అని చెబుతూ, అందువలన ఏమవుతుంది, అటువంటి ఆత్మతత్వము తెలియబడడం వల్ల వానికి అపరిమితమైనటువంటి అంటే ఇంత అని చెప్పనలవిగానంత సుఖము, పరమ సుఖము లభిస్తూ ఉంటుంది. అయితే జీవులు స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకొని పరమశాంతిని పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్నారో దానివల్ల వానికి అపరిమితమైన చెప్పనలవిగానంత ఊహించనలవిగానంత పరమశాంతిని పొందినప్పుడు ఆ పరమ సుఖము అనేటువంటిది పొందిన జీవులు వారి యొక్క స్వస్వరూపము, వారి యొక్క స్వకీయమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం. అంటే నేనేమి అయి ఉన్నాను, నేను దేహమా, జీవుడా, ఆత్మ, పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ తత్వమే నేనా అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ యొక్క నిర్గుణ నిర్వికార రూపమైనటువంటి పరతత్వాన్ని తెలియజేసేటువంటిదే శ్రీ గురు సన్నిధానం. ఆ గురు ముఖారవిందము నుండి తెలియబడినటువంటి వాడు ఆ శాశ్వత తత్వాన్ని పొంది తెలుసుకొని పరమశాంతిని, పరమ సుఖాన్ని పొందుతాడు. అలా అటువంటి సుఖము మరి ఇతరత్ర ఏ మతాలలో అయినా సరే చార్వాకులు, వైష్ణవులు, శైవులు, జైనులు, పూర్వమీమాంసకాలు, ఇటువంటి గణాపత్యులు, సౌర మరి ఇటువంటి వాటిల్లో అనుసరించేటువంటి అంటే వివిధ రకాలైనటువంటి మతానుయాయులు ఉంటారు కదా, వారు అనుసరించేటువంటి వారిని ఆశ్రయిస్తే ఇటువంటి పరమతత్వము, శాశ్వతమైన సత్యపదము అనేటువంటిది లభిస్తుందా? అది ఎప్పటికీ లభించదు. అవన్నీ కూడా కేవలము ఎటువంటిది తత్వబాహ్యానికి దూరీకృతాలే, అంటే తత్వబాహ్యాలే. అవన్నీ కూడా ఏ శాశ్వత తత్వం అయితే ఉన్నదో వాటన్నింటికీ కూడా వేరే అయి ఉన్నటువంటివి. అందుకు కాబట్టి ఈ తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి సకల ఉపనిషత్ ప్రతిపాదకమైనటువంటి ఈ శాశ్వత తత్వం ఎక్కడ లభిస్తుంది మనకి అంటే శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమునందు మాత్రమే లభిస్తూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు అసలు ఈ వేదాంత తత్వం ఏదైతే ఉన్నదో అదే పరమ జ్ఞానస్వరూపము అయి ఉన్నది అని చెబుతూ, అంటే ఏ మతమునందు కూడా శాశ్వత సుఖము అనేటువంటిది లభించదు. ఏ శ్రీ సద్గురు పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో వాని యొక్క సామీప్యమునందు, వాని యొక్క వాని యొక్క చరణార విందాలను ఆశ్రయించిన వానికి దొరికినటువంటి శాశ్వతమైనటువంటి
తత్వము కానీ ఆ తత్వజ్ఞానము వల్ల వాడికి లభించేటువంటి పరమశాంతి పరమసుఖము అనేది మరి ఏ ఇతరత్ర వాటి ద్వారా కూడా లభించదు అని తెలియజేస్తూ, అంతేకాదు నతత్సుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తినాం యత్ సుఖం వీతరాగస్య మునేరే కాంతవాసినః. ఈ విషయము ఉపనిషత్తులలో విస్తారంగా చూడవచ్చు. ఎలాగా అంటే ఏ ఉపనిషత్తు చూపించినా ఉపనిషత్తు సమీపంలో కూర్చునేటువంటిది. దేని సమీపంలో? తత్వజ్ఞాన సమీపంలో, శాశ్వతమైనటువంటి పారమార్థికమైనటువంటి తత్వ విచారణ సమీపంలో ఉండి చూడగలిగినటువంటిదే ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు ద్వారా సమీపమున ఉన్నటువంటి వాడు ఆ విషయాన్ని సమీకరించుకొని దాని యందు సంలీనమవడా అవుతాడు. దానికి మార్గదర్శకత్వమే ఈ యొక్క ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు ఎవరి ద్వారా తెలియబడతాయి అంటే ఇది వేదాలలోని మిగుల సారభూతములైన సత్య వస్తువును మాత్రమే తెలియజేసేటువంటి ఉపనిషత్తులు ప్రతిపాదించేటువంటి శాశ్వత గుణాల యొక్క తత్వాలు. ఇది దేని ద్వారా అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క ఉపదేశానుష్ఠానుసారము మాత్రమే మనకు అది బోధితమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయము అంటే ఈ జ్ఞాన విషయాన్ని గురించి ఉపనిషత్తులలో విస్తారంగా చూపించారు. ఏ విధంగా ఎందుకు చూపించారు అంటే మన మహనీయులు అంటే సద్గురు స్వరూపాలు అన్నప్పుడు రూపనామాలతోనే కదా ఉత్పన్నమవుతారు. ఈ రూపనామాలు కాలపరిమితికే కదా లోబడి ఉంటాయి. ఆయన అనుసరించినటువంటి తత్వం సర్వవ్యాపకంగా ఉన్నటువంటి తత్వం ఏకీకృతం అవుతుందే కానీ ఆయన మరి మరొకరిని ఉద్ధరించాలి అంటే రూపనామాలతో ఉన్నటువంటి శరీరాన్ని అనుసరించవలసిందే. ఆ శరీరాన్ని ఆయన ధారణ చేయవలసిందే. ఆ శరీరాన్ని ధారణ చేసినటువంటి సద్గురుమూర్తి మరి ఇంకా కొంతమంది శిష్యులని మరి భక్తులను ఉద్ధరించగలరు. ఎందుకు? పరమ సత్యాన్ని వెల్లడి చేయగలరు. ఆ సత్యం వైపు వీళ్ళకి కోరిక కలిగేటట్లు చేయగలరు. ఆ కోరికని ద్విగుణీకృతం చేసి దాని ప్రకారం అనుసరింపజేసి సత్యమునందు వారు కూడా పరివ్యాప్తమయ్యేటట్లుగా చేయగలిగినటువంటి సత్తా కోసమే శ్రీ సద్గురుదేవులు ఏం చేస్తారు? శరీర ధారణ అనేటువంటిది చేస్తారు. ఇక్కడ శరీర ధారణ అనేటువంటిది రూపనామాలకు లోబడినటువంటిది. ఎందుకు? ఈ శరీర ధారణ కాలపరిమితికి లోబడింది కాబట్టి. అలా ఉన్నప్పుడు మాత్రమే సద్గురువును ఆశ్రయించడం కానీ అంటే మరి అక్కడ సద్గురువు రూపనామాలకు లోబడి ఉంటాడా అంటే ఆయన యొక్క అవతార విశేషము మాత్రమే కాలపరిమితికి లోబడి ఉంటుంది. కానీ ఆయన అనుసరించిన విధానము, ఆయన యందు ఉన్నటువంటి సత్య పరిపుష్టత ఇదంతా కూడా ఎక్కడిది? సర్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మ తత్వమే అయి ఉంటుంది. ఆ శరీరం అనేటువంటి ఆవరణ తొలగించుకున్నప్పుడు తొలగించకపోయినా ఆయనకు ఆ శరీరం అడ్డం కాదు. కానీ ఆ శరీరాన్ని ఆయన ఎందుకు ధారణ చేశారు? అజ్ఞానులను సుజ్ఞానులుగా చేసి సత్య వస్తువునందు స్థిరపడేటట్లు చేయగలగడం కోసమే ఆయన శరీర ధారణ అనేటువంటిది చేశారు. అయితే అప్పుడు ఈ శరీర ధారణ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే కొన్ని యొక్క విషయాలను, వారి యొక్క అనుభవ విషయాలను, మరి అనుసరించదగినటువంటి విషయాలను, ఏ విషయాలను అనుసరిస్తే సర్వవ్యాపకమునందు వారు స్థిర చిత్తము కలిగి ఉంటారు, చిత్తము నశించి చిత్తవృత్తి నశించి పూర్తిగా పరమాత్మనందు వారు పరమ కైవల్యాన్ని పొందగలుగుతారు అనే విషయాలు వాళ్ళు అనుసరించినవన్నీ కూడా గ్రంథాస్థాలు చేసి వారిని అనుసరించినటువంటి శిష్యులకు ప్రబోధించి వారి ద్వారా గ్రంథముల ద్వారా వచ్చినటువంటి విషయాలను మన దాకా చేర్చగలిగి మనం కూడా జ్ఞానోన్ముఖులుగా మారేలాగా చేయగలిగినటువంటి ఈ యొక్క మహనీయత్వం ఉన్నటువంటిదే ఈ ఉపనిషత్ ప్రతిపాదకాలు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చిన
వచ్చినాయి? మహనీయులు నేతి నేతి మహావాక్యాల ద్వారా వేదముల నుండి కొన్ని సారం, అంటే వేదాలన్నీ నిస్సార వస్తువులా? కాదు, వేదాలన్నీ కూడా తెలియవలసినవే. అది తెలియడం వల్లే ఇంకా తెలియవలసినది, తెలుసుకోవలసింది, తెలుసుకొని అనుసరించిన తర్వాత తెలుసుకునేది లేకుండా పోయేటువంటి స్థితి దేని ద్వారా దీన్ని వ్యాపింపజేసింది అంటే తెలుసుకోదగినటువంటి విషయాలు ఉన్న తెలివి ద్వారా మాత్రమే. తెలుసుకోదగినది ముగిసింది, అనుసరించేది, అనుభవించేది కేవలం అనుభూతి మాత్రమే అని, కేవలం సంజ్ఞ మాత్రమే అని తెలియజేసేది కూడా వేదమే. కాబట్టి వేదాలలో సారభూతములైనటువంటి ఈ యొక్క ఉపనిషత్ ప్రతిపాదకాలు ఏ విధంగా ఉన్నాయి విస్తారంగా చూడవచ్చు. అది ఎవరు చూడగలరు? దాని యందు జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళే చూడగలుగుతారు. అయితే లోకంలో అనేక మంది ఏం చేస్తారు అంటే సుఖాన్నే కోరుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ. ఎందుకు అంటే కోరిన రావు ఏరికి సుఖంబులు, కోరకనే వచ్చు కష్టంబులు అన్నట్లుగానే ఎవరు సుఖాన్ని కోరరు? నేను సుఖంగా ఉండాలి, నా కుటుంబం సుఖంగా ఉండాలి, మరి నాకంటే కూడా క్రింది ఇంకా ప్రాకేటువంటి అంటే వంశానుక్రమంగా వారంతా సుఖంగా ఉండాలి అంటే తను సుఖపడడమే కాక, తన కుటుంబమే కాక, తన పుత్రులే కాక, పౌత్రులే కాక, పౌత్రుడు కూడా సుఖపడాలి అనే కోరుకుంటాడు జీవి అయినటువంటి వాడు. అయితే వారు ఏం చేస్తారు? ఈ విధంగా నేను సుఖంగా ఉండాలి అని ఆశించే దగ్గర మనం చెప్పుకుందాం. ఇక్కడ నేను సుఖంగా ఉండాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ధనం ద్వారా మాత్రమే సుఖం ఉన్నది అని భావిస్తారు. భావించి ఆ ధనాన్ని సంపాదించడం కోసం ధనముంటే ధనమూలం మిదం జగత్, ధనమే మూలమైనటువంటి వస్తువు. ఈ విషయం అందరికీ విదితమే, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు? ఏ వస్తువు కొని తెచ్చుకోవాలన్నా ధనమే మూలమైంది. ఇంతకుముందు వస్తువు ఇచ్చి మరొక వస్తువును పుచ్చుకునేవాళ్ళు, వస్తు మార్పిడి పద్ధతి. ఇప్పుడు అన్నింటికీ కూడా ఏమైంది? మూలమైనటువంటివి వినియోగ వస్తువు ధనమే అయ్యింది. ఈ ధనము ద్వారా మూల వస్తువు ధనమే అయినప్పుడు ఆ ధనం ద్వారానే వారి యొక్క సర్వ కోరికలు కూడా నెరవేర్చుకొని సౌఖ్యాలు అనుభవిస్తాము అనేటువంటి భావన చేత ధనాన్ని సంపాదించడానికి ప్రారంభం జరిగింది. అయితే కొంతమంది ఏం చేస్తారు? శాస్త్రాల యందు, కొంతమంది అయితే అధికారమునందు మనసు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ శాస్త్రాలను అభ్యాసం చేస్తారు, అధ్యయనం చేస్తారు. చేసి ఆ శాస్త్రాలలో పలు రకాలైనటువంటి విషయాలను సేకరించి నలుగురికి విషయాలను పంచిపెట్టి ఆ విషయాల ద్వారా వారు చేసేటువంటి విషయం ఏమిటి అంటే ధన సేకరణ. అంటే అంటే చదువు చెప్పేవాళ్ళు కావచ్చు, లేదా వేదాలు నేర్పేవాళ్ళు కావచ్చు, లేదా పూజలు వ్రతాలు ఇటువంటి యజ్ఞయాగాదులు ఈ క్రతువులు చేయించేటువంటి వారు కూడా ధనాన్నే సేకరిస్తారు చేయించిన వారి దగ్గర. ఈ విధంగా శాస్త్రాలను అభ్యసించడం ద్వారా వాళ్ళు అసలు వాళ్ళ యొక్క మూల కోరిక ఏంటి? ధన సేకరణ, ధనాన్ని సముపార్జించడం. కాబట్టి వాళ్ళు కొంతమంది శాస్త్రాలను చదువుతారు, అనేక రకాలైన శాస్త్రాలను, ఇతరులకు తెలియని కొన్ని కృంగొత్త శాస్త్రాలను చదువుతారు. ఆ శాస్త్రాల ద్వారా వారి యొక్క ధన సేకరణ అనేది జరుగుతుంది. అంతేకాదు మరికొందరైతే ఏం చేస్తారు? అధికారమునందు అంటే ఏదో ఒక పదవి, 10 మంది మీద అధికారం చలాయిస్తూ వారందరికీ పన్నుల రూపంలోనో లేదా వాళ్ళకి ఏదో ఒక విధంగా ఖర్చులు చూపించి ఆ అధికారం ద్వారా ఆ పదవిని అడ్డు పెట్టుకొని దాని ద్వారా తన సొమ్ము పోగొట్టుకొని సేవ చేస్తాను అని చెప్పినటువంటి వాడు పరుల సొమ్మునే వాడు ప్రోధి చేసుకోవడానికి అదొక ధన సేకరణ. అధికారాన్ని ఉపయోగించుకొని తన యొక్క ప్రభుత్వం ద్వారా ఆ యొక్క ధనాన్ని సేకరిస్తాడు. ఇంతకీ ధనం యొక్క సేకరణ దేనికోసం అంటే వాడు ఎన్ని రకాల కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా వాడు సుఖాన్ని పొందాలి. నాకు సుఖం కావాలి, నేను పరమశాంతిగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నాకు తగినంత ధనం ఉండాలి. ఆ ధనం ద్వారా నేను వివాహం చేసుకుంటాను, బిడ్డల్ని కంటాను, ఆ బిడ్డల్ని అభివృద్ధి చేస్తాను,
మరి కొన్ని వస్తువులు సమకూర్చుకుంటాను, నాకు ఇల్లు వాకిలి కావాలి, కూడు గుడ్డ కావాలి. అంతేకాదు మరి నేను స్థలాలు పొలాలు అనేటువంటివి సేకరించుకోవాలి. 10 మంది కంటే కూడా నేను అందరికంటే మిక్కిలి గొప్ప కీర్తితో ఉండాలి అంటే నాకు శాస్త్ర పరిచయం ఉండాలి, నాకు అధికార లాభం ఉండాలి. దీని ద్వారా నేను మరికొంత ధనాన్ని సేకరిస్తాను, ఈ సేకరించినటువంటి ధనం ద్వారా నాకు సుఖం లభిస్తుంది అనేటువంటి ఆలోచనతోటి అయితే సుఖం వారు దానినే సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది కాయ కష్టం చేస్తే, కొంతమంది ఉద్యోగ నిర్వహణ కార్యక్రమాలు చేస్తే, మరికొందరు శాస్త్రాభ్యాసాల ద్వారా మరి ఈ పౌరోహిత్యము పూజలు క్రతువులు ద్వారా ధనసేకరణ చేస్తే, మరికొందరు అధికారత్వం ద్వారా మరి పదవులను పొంది ధనసేకరణ చేస్తే, వీటన్నింటి యొక్క మూల ఉద్దేశం ఏంటి అంటే వాడు సుఖంగా ఉండాలి. ఆ సుఖంగా ఉండడం కోసం వాడు ధనాన్ని ఆ విధంగా రకరకాల మార్గాల ద్వారా తలంచి దానిని సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఇట్లా అనేక విధాలుగా సుఖాన్నే కోరుతూ ఉంటారు. ఏ విధంగా అంటే దానికోసమయ్యి కొంతమంది భూస్వాములుగా అనేక భూములను సంపాదిస్తారు, కొన్ని కబ్జాలు చేస్తారు, కొన్ని దొంగతనంగా ఆక్రమిస్తారు, కొన్ని ప్రభుత్వ భూములు కలిపి వేసుకుంటారు, కొన్ని తక్కువ రేటుకు కొనుక్కుంటారు, కొంత ఎక్కువ పెట్టి కొంటారు. ఎట్టకేలకు అనేక భూములను వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ భూమికి అధికారి అయి భూస్వామిగా మిగులుతాడు. మరి కొంతమంది శాస్త్రాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, శ్రోత్రియులుగా ఉంటారు. అంటే స్మృతుల ద్వారా వారు నేర్చుకున్నటువంటి శాస్త్ర అభ్యసన అధ్యయనాల ద్వారా వారు శ్రోత్రియులుగా అంటే ఆ యొక్క శాస్త్రమాను పండితులుగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, శ్రోత్రియులుగా ఉండి యజ్ఞాలు యాగాలు చేసేవారుగా ఉంటారు. మరి కొంతమంది అధికారిత్వంతో కూడుకొని మంత్రులుగాను ఉపమంత్రులుగాను ఉంటారు. మరి కొంతమంది అదే ఇంకా ముందు కాలంలో అయితే ఒక తక్కువగా ఉన్న రాజుని మరొక సైన్యము ఆర్థికము బలం హెచ్చుగా ఉన్నటువంటి రాజు ప్రక్క బలహీనమైన రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలిపేసుకొని విస్తరింపజేసుకుని అట్లా రాజులుగా ఉండేవారు. అయితే ఈ రాజులుగా ఉన్నప్పటికీ కూడా కోరికలు తీరకపోతే ఇంకా ఏంటి, వాళ్ళు చక్రవర్తిత్వాన్ని కోరుకునేవాళ్ళు. చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా వాళ్ళ హస్తగతం చేసుకొని యుద్ధం ద్వారా వాళ్ళ రాజ్యాలపై దండెత్తి యుద్ధం చేసి ఆ ఇతర రాజుల్ని బందీలుగా చేసుకొని వారి రాజ్యాలను ఆక్రమించి వారి సొంత రాజ్యంలో కలిపేసుకొని కొంతమంది మరి కప్పం కట్టడానికి ఒప్పుకున్నటువంటి వాళ్ళు సామంత రాజులుగా మిగిలిపోయి చివరికి వీళ్ళు రాజుగా ఉండి మరి కొన్ని రాజ్యాలను ఆక్రమించి మరి కొంచెం పెద్ద రాజై ఆ తర్వాత కొంతమంది రాజులకు పైన ఉండేటువంటి చక్రవర్తిగా అంటే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేటువంటి సార్వభౌములే అవుతూ ఉంటారు. ఇంతకు కూడా అంటే ఆ సార్వభౌమత్వం పొందినటువంటి వాడేం చేస్తాడు, ఇంకా అంతకంటే పైన ఉన్నటువంటి స్థితిని చూస్తాడు. అంటే వాడికి సుఖం ఎక్కడ ఉన్నది, ధనంలో ఉన్నదా? ధనంలో సుఖం ఉన్నది అని ప్రేమించాడు, ధనాన్ని సంపాదించాడు, ధనం ద్వారా శాస్త్రాభ్యాసనం చేశాడు, దాని ద్వారా కీర్తి కావాలనిపించింది. అంటే కీర్తి లేకపోతే వాడు సుఖంగా లేడు. వాడు అధికారిత్వం కోరుకున్నాడు, మంత్రి పదవులు చేశాడు, భూములు కొన్నాడు, భూస్వామిగా మారాడు. పోనీ అక్కడ సుఖపడ్డాడా? లేదు. కోరిక మిగిలే ఉన్నది ఒకటి, అంటే తనకంటే హెచ్చుగా ఉన్న వానిని చూస్తూ ఉన్నాడు. అక్కడ వానికి సుఖంగా లేడు. మంత్రి రాజు అయ్యాడు, మరి మంత్రి సైన్యాధిపతిగా ఉన్నాడు, సైన్యాధిపతి రాజు అయ్యాడు, రాజు మరి చక్రవర్తి అయ్యాడు. అయినా కూడా వానికి ఏమన్నా సుఖం లభించిందా? లేదు. ఇంకంతకంటే కూడా ఏకఛత్రాధిపత్యము సార్వభౌమత్వాన్ని కోరాడు. అట్లా కూడా తన రాజ్యాన్ని విస్తరించి అనేక రాజులకు పైన ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని పొందాడు. పోని అక్కడైనా తనకేమైనా సుఖము హాయి ఉన్నదా, ప్రశాంతత
ఉన్నదా? లేదు. అప్పుడు వానికి శాస్త్రాలు గుర్తు వచ్చినవి. ఏమని చెప్తూ ఉన్నవి అంటే, ఇక్కడ 100 యజ్ఞములు చేసినటువంటి వానికి దేవేంద్ర పదవి మరి లబ్ధి పొందుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నవి. అప్పుడు వాడేం చేస్తాడు? అనేక పుణ్య పరంపరలను చేయాలి అని ఇచ్చకిస్తాడు. ఆ ఇచ్చా కారణముతోటి మరి అనేక యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, మరి పుణ్యతీర్థ దర్శనాలు, పుణ్యతీర్థ స్నానాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు అనేటువంటివి బహు కార్యాలు. ఎటువంటివి అంటే అవి ఇతరులని ఉద్ధరించవో కావో, కానీ తన కోరిక మాత్రం ఇతరులకు సాయం చేసే రీతిలోనే తను పుణ్యకార్యాలు చేస్తున్నాను అనే నెపము కారణంగానే తను కోరుకున్నదేంటి అంటే, తను కోరిక ఏది? నేను ఇంకా సుఖంగా ఉండాలి, ఆ దేవేంద్ర పదవిని కూడా నేను లబ్ధి పొందాలి, ఆ దేవేంద్ర పదవిని పొందినప్పుడు మాత్రమే నాకు శాంతి లభిస్తుంది. ఆ దేవేంద్ర పదవి అనేటువంటిది మనుషులకు సాధ్యమా అంటే, 100 యజ్ఞాలు చేసినటువంటి మనుషులు మరి దేవేంద్ర పదవిని పొందారు అని మనకి శాస్త్రాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. అదే ఏమని, నహుషుడు 100 యజ్ఞాలు చేసినప్పుడు వృత్రాసురుణ్ణి చంపినటువంటి ఆ దేవేంద్రుడు బ్రహ్మహత్య పాతకంతో మరి ఎక్కడో దాగి ఉన్న కాలంలో ఆ అమరావతి నగరం అంతా కూడా చక్రవర్తి లేని రాజ్యం అవ్వడం చేత దేవతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంద్ర పదవి కోసం ఎవరు వస్తారా, ఎవరు తమను పాలిస్తారా అని ఎదురు చూస్తున్న కాలంలో నహుషుడు ఏం చేశాడు? 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవికి అర్హత పొందాడు. అదేవిధంగా మరి ఇప్పుడు ఆయన పొందినప్పుడు మనకి వేదాలు, శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? మానవ మాతృడు ఒక రాజుగా ఉండి భూమీసుడయి ఆయన ఈ భూమి యందు ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తూ కూడా 100 యజ్ఞాలు నిరాటంకంగా చేశాడు కాబట్టి ఆయన ఇంద్ర పదవిని పొందాడు. అంటే అటువంటి కార్యక్రమాన్ని మనం చేసినప్పుడు మనం కూడా ఇంద్ర పదవిని పొందుతాం అని అంటే, మరి ఇప్పుడు మనకు సుఖం ఉన్నదా? లేదు. ఎక్కడి నుండి? మనిషి జీవన విధిని ప్రారంభం చేసినప్పటి నుండి వాడు కోరేది సుఖం. ఆ సుఖం ఇంతింతై ఒట్టుడింతై నభోరాశి పైనంతై అన్నట్లుగానే, ఏది వామనుడు గనక విక్రమించి 3 లోకాలు ఆక్రమించినట్లుగానే వీని యొక్క కోరిక ఏం చేస్తుంది? వీడి త్రిగుణాలను కూడా మృంగివేస్తుంది. అంటే తామసం ఇక సత్వగుణాన్ని మింగివేస్తుంది, రజోగుణాన్ని మింగివేస్తుంది. చిట్ట చివరిగా ఉన్నటువంటి ఆ జ్ఞానాంధకారములో తామసము మీదు మిక్కిలి కోరిక, నాకు సుఖం కావాలి అనేటువంటి కోరిక వాడికి నాలుకలు విచ్చి నాలుకలు చాచి మరీ కోరుతూ ఉంటుంది. అగ్నిశిఖల వాడికి ఏం చేసినా తృప్తి అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అలా ఉండనటువంటి వాడు ఏం చేస్తాడు? ఇక మరి దేవేంద్ర సుఖం కోసం వాడు పొందేటువంటి యాతన, చేసేటువంటి క్రియకు అంతముంటుందా? ఉండదు. వాడు అంత చేసేటంత వరకు కూడా వాడి శరీరం మరి అంతకాలం పటుతరంగా ఉంటుందా? ఉండదు. వాడికి ఉండేటువంటి ఆయుకాలం 100 సంవత్సరాల ఆయుకాలం మానవుని యొక్క శరీరానికి. ఈ కాలం తీరి కాయం అనేటువంటిది కాలంలో కరిగిపోయినప్పుడు, కాయం భూపతనమైనప్పుడు మరి వాడి కోరిక ఏమైంది? కోరికగానే మిగిలిపోయింది. ఆ మిగిలిపోవడం వల్ల వాడి జీవన పర్యంతము వాడేమన్నా సుఖాన్ని పొందాడా? పొందలేదు. ఒకదాని తర్వాత ఒకటి తృష్ణ పరంపర, కోరికల పరంపరతోనే కొనసాగాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.